హలో ఫ్రెండ్స్, హ్యాపీ నవరాత్రి. ఈరోజు శరద్ నవరాత్రుల్లో మొదటి రోజు. ఈరోజు అమ్మవారు శైలపుత్రి లాగా దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారు ఎద్దు పైన కూర్చొని ఒక చేతిలో త్రిశూలం మరియు చేతిలో తామర పువ్వు ఉంటుందన్నమాట. సో ఈ ఎద్దు ఏదైతే ఉందో అది స్థిరత్వానికి సింబలిక్ అన్నమాట. అలాగే త్రిశూలం డివినిటీకి, అలాగే కరేజ్కి సింబలిక్. తామర పువ్వు ప్యూరిటీ. ఎరుపు రంగు చీర ఏదైతే ఉందో శైలపుత్రి దేవిది ఈరోజు మనకు దర్శనం ఇస్తున్నారు కదా, అది కూడా స్థైర్యానికి, ధైర్యానికి, విజయానికి ఒక సింబలిజం అన్నమాట. కాబట్టి ఎవరైనా కొత్త పని చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ధైర్యంగా స్టార్ట్ చేయండి. అయితే నేను డాక్టర్ సత్యదీప, ఆయుర్వేదిక్ డాక్టర్, ఇంకా గట్ హెల్త్ స్పెషలిస్ట్. సో ఈ పండుగ వెనకాలో అసలు సైంటిఫిక్ రీజనింగ్ ఏంటి, అసలు ఎలాంటి చేంజెస్ సృష్టిలో జరుగుతాయి, బాడీలో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి, దాని వివరాలు నేను మీకు చెప్తాను. అంటే ఇప్పుడు ఇది శరద్ నవరాత్రి కదా, సో శరద్ ఋతులో జనరల్గా సృష్టి మొత్తంలో వేడి పెరుగుతుంది. అలాగే బాడీలో కూడా పిత్తదోషం పెరుగుతూ ఉంటుందన్నమాట. పిత్తదోషం పెరగడం వల్ల బాడీలో హీట్ ఎక్కువ అవ్వడము, ర్యాషెస్ రావడం, యాసిడిటీ పెరగడం, కొంతమందికి ఈవెన్ బీపీ పెరగడం, కొత్త కొత్త స్కిన్ ఇష్యూస్ రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో మనం ఈ నవరాత్రుల్లో మొదటి రోజు మనం ఏదైతే స్టార్ట్ చేస్తున్నామో ఖచ్చితంగా ఉపవాసము, అంటే లంఘనం అనేది చికిత్స. ఉపవాసము అంటే తినకుండా ఉండడము. కొంతమందికి మొత్తం ఫాస్టింగ్ చేయడం కష్టం, కాబట్టి అలాంటి వాళ్ళు తక్కువ ఫుడ్, సాత్వికమైన ఆహారం అంటే ఏంటి, అవి లైట్గా ఫుడ్ అవ్వచ్చు, లేదంటే ఫ్రూట్స్ అవ్వచ్చు, పండ్లు తినచ్చు మీరు, లేదంటే పెసరపప్పు, బియ్యము, అలాంటి లైట్ ఫుడ్ తీసుకోవచ్చు. దీనివల్ల ఎందుకంటే శరద్ ఋతువు వల్ల మన డైజెషన్ మీద ఇంపాక్ట్ అవుతుంది, డైజెషన్ కూడా తగ్గుతుంది ఎక్సెస్ యాసిడిటీ వల్ల. సో అది కూడా ఇబ్బంది పడకుండా ఫాస్టింగ్ చేయడం ద బెస్ట్. ఫాస్టింగ్ కుదరకపోతే సాత్వికమైన లైట్ ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజు అంటే మొదటి రోజు మనం అమ్మవారికి నెయ్యి, పాలు, ఇంకా చక్కెర ఇవి కలిపి ప్రసాదాన్ని పెడతామన్నమాట దేవుడికి. ఈ కాంబినేషన్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది తెలుసా. అంటే ప్రతి రీజన్లో రకరకాల ప్రసాదాలు మనం పెట్టచ్చు, కానీ వేదిక్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఏదైతే కరెక్ట్గా ఆలోచిస్తే మాత్రం ఈ మూడు అంటే షుగర్ అంటే చక్కెర, నెయ్యి, ఇంకా పాలు, ఇది కలిపి మనం అమ్మవారికి ఇస్తే అదే మనం ప్రసాదంగా తీసుకుంటే మాత్రం పిత్త దోషాన్ని తగ్గించడానికి చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ప్రసాదాలు కూడా దాని తగ్గట్టు డిజైన్ చేశారు ప్రతి సీజన్లో, ఇదే నేను చెప్తున్నాను. అలాగే ఆహారంలో ఇవి తీసుకుంటే లైట్ ఫుడ్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది అనుకుంటారు, డయాబెటిక్ పేషెంట్స్ అనుకుంటారు, నేను ఎలా షుగర్ తీసుకోవచ్చు, నా షుగర్ పెరగచ్చు కదా అని అనుకుంటారు. కానీ ఇది మనం చాలా మోడరేట్ క్వాంటిటీలో ప్రసాదం లాగా తీసుకుంటున్నాం కాబట్టి అది మీకు ఏ హాని చేయదు. సో మీరు ఈ ప్రసాదాన్ని తీసుకోవచ్చు. ఆహారంలో ఇంకా మనం లైట్ ఫుడ్ తీసుకోవడం, లేదంటే పెసరపప్పు, బటర్ మిల్క్, దాంట్లో కొంచెం జీలకర్ర వేస్తే మీ గట్ హెల్త్ కూడా బాగుంటుంది. గట్ హెల్త్ని కూడా మనం కాపాడుకోవచ్చు. ఆరోగ్యరీత్యా కూడా మన ఓజస్ అంటే మన హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేయొచ్చు, మన ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయొచ్చు. సో ఈ సీజన్లో కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేయాలి. అంటే ఈ ఈ పర్టికులర్ డే దినచర్య ఎలా ఉండాలి, పొద్దున్న లేవంగానే హ్యాపీగా అభ్యంగం చేసుకోవడం అంటే ఏంటి, నూనె రాసుకోవడం, వేడి నీళ్ళతో స్నానం చేయడం, ఇది అయిన తర్వాత పచ్చగడ్డి పైన చెప్పులు వేసుకోకుండా నడవడం. దీనివల్ల మన భూమి నుంచే వచ్చే ఎనర్జీ ఏదైతే ఉందో అది మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగే పిత్త దోషం కూడా తగ్గుతుంది. ఇదొకటే కాకుండా ఈ ఫస్ట్ డే నవరాత్రి మనం కొన్ని చక్రాలని కూడా మనం యాక్టివేట్ చేయొచ్చు అన్నమాట. సో ఈ రోజు మనం మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేయొచ్చు. ఇది ఎలా అంటే బేసికలీ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఎట్ ద బేస్ ఆఫ్ ద స్పైన్. మీ స్పైన్ కింద ఉన్న లాస్ట్ పాయింట్ పైన మీరు ఫోకస్ చేయాలి. అది ఎలా చేయాలి, ఒక ఎరుపు రంగు తామర పువ్వుని మీరు ఇమాజిన్ చేస్తూ దానిపైన మెడిటేషన్ చేయాలి. అది ఎలా, ఈ పర్టికులర్ డే మూలాధార చక్రాన్ని మనం యాక్టివేట్ చేయాలి అనుకుంటే లం అనే వర్డ్ రిపీట్ చేస్తూ మెడిటేషన్ చేయాలి. ఇది కుదరట్లేదు అంటే ఓం దేవి శైలపుత్రాయ నమః అనే ఒక పదాన్ని మళ్ళీ మళ్ళీ అంటూ మనం మెడిటేషన్ చేయొచ్చు. ఇది జరిగినప్పుడు మన మూలాధార చక్రం ఏదైతే ధైర్యాన్ని, కరేజ్ని సింబలిజం ఉందో అది మనం యాక్టివేట్ చేస్తామన్నమాట.
సో ఇలాంటి చేంజెస్ జరిగినప్పుడు మనం డే వన్లోనే మనం మొదటి రోజే కాన్ఫిడెన్స్తో కరేజ్తో ముందుకెళ్ళగలుగుతాం. సో ఇలాంటి చేంజెస్ మన ఆహారంలో విహారంలో జరగాలి. సో ఈరోజు మనకు శైలపుత్రి దేవి ఇచ్చేది ధైర్యం. ధైర్యం ఒకటే కాదు, మనకు కొన్ని లైఫ్ లెసన్స్ నేర్పిస్తాయి. అవి ఏంటి? కొత్త లైఫ్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్, లీడర్షిప్, కన్సిస్టెన్సీ, కరేజ్, ఇవన్నీ మనం పెట్టుకుంటేనే కొత్త విషయాల్ని స్టార్ట్ చేయొచ్చు. సో మీరు చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఏదైనా కొత్త జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు కానీ డౌట్స్ ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టేసేయండి. శైలపుత్రి దేవి దగ్గర నుంచి ఇచ్చిన ఈ కరేజ్ని తీసుకొని మీ జర్నీని కొత్తగా ధైర్యంగా స్టార్ట్ చేసేయండి. సో రేపు మనం బ్రహ్మచారిణి దేవి గురించి నేర్చుకోబోతున్నాం అనమాట. షీ ఈజ్ సింబలిక్ ఆఫ్ డిసిప్లిన్. అలాగే కొత్త లింక్స్ కోసం అన్ని డీటెయిల్స్ అన్నీ ఈ డిస్క్రిప్షన్లో ఉంటాయి.